హలో గుడ్ మార్నింగ్ కమాండోస్. వీలైనంతవరకు గ్రౌండ్లో వచ్చేటట్టు చూడండి. ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ చాలా పెద్దగా వస్తున్నాయి. మెయిన్ మనం జాబ్ కొట్టకపోవడం తర్వాత విషయం, కానీ కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే మనం అనుకున్నది సాధించడానికి దగ్గర అవుతాం. కానీ దాంతోపాటు హెల్తీ మనకు తెలియకుండానే చాలా బెటర్గా తయారవుతుంది. మనకు మనం తెలియకుండానే ఒక బెస్ట్, ఈ రోజు కంటే బెస్ట్ హెల్త్ను మనం తయారు చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి గ్రౌండ్కి రండి. గ్రౌండ్కి వచ్చి మీ హెల్త్, దాంతోపాటు మీ స్టడీ, దాంతోపాటు మీ డిసిప్లిన్, దాంతోపాటు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ మనం కంప్లీట్గా ఈ గ్రౌండ్తోనే సాధ్యమవుతాయి క్లియర్ చేసుకోవడానికి. ఖచ్చితంగా రండి, ఎవరు మిస్ అవ్వకండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని పోతారు, నేర్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మెయిన్ వచ్చే ఇష్యూ ఏంటంటే 100లో 50 మెంబర్స్ కారణాలు వెతుక్కుంటూ ఆగిపోతున్నారు. ఆ కారణాలు వెతకొద్దు. మన కోసం మనం వచ్చే వరకు కారణాలు వెతికితే పక్కల కోసం మనం ఏమైనా చేయడానికి రెడీ అవుతాం. మన కోసం వచ్చే వరకు కారణాలు వెతుకుతాం, పక్కల కోసం ఏమో మనం సొల్యూషన్ వెతుకుతాం. ఆ సొల్యూషన్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మనం కారణాలు పక్కన పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి బాగుపడ్డామా, మీరు చేసుకునే ఒక వర్క్ మీద ఆధారపడి ఆ తర్వాత మీరు బిజీ అయిపోతారు, పక్కల మీద సొల్యూషన్ కూడా చేస్తారు. దానిదేముంది? రండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి, అందరికంతా రండి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి చిన్న ఏజ్లలో, వాటికి దూరం కావాలి. గ్రౌండ్తో ఏమయ్యేది ఉండదు. రోజు 5 కిలోమీటర్స్ రెగ్యులర్గా 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసి గంటన్నర సేపు గ్రౌండ్లో కష్టపడుతున్న వాళ్ళకి ఎవరు కూడా ఎలాంటి సమస్య వచ్చిందన్న రోజు లేదు ఇప్పటికి కూడా. మరి మీరెందుకు ఆగుతున్నారు? ఏం కష్టం వస్తుంది? ఇంట్లో తల్లిదండ్రులు వద్దంటున్నారు, ఎవరు వద్దన్నారు. వచ్చే ప్రతి సమస్య మన మైండ్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఆలోచన విధానం అనుకున్న టైంకి మనం కరెక్ట్గా ఆలోచించడం లేదు. దాటిపోయిన తర్వాత ఎన్ని ఆలోచించినా వేస్ట్. మిత్రులారా, ఖచ్చితంగా రండి గ్రౌండ్కి. నా కోసం కాదు, మీకోసం రండి. మీ తల్లిదండ్రుల కోసం, మీకోసం కాదు, మీ తల్లిదండ్రుల కోసమైనా రండి. కొంతమందికి కొన్ని అఫైర్స్ ఉంటాయి. ఆ బాధను అప్పటిదప్పుడే వదిలేయాలి. దాన్ని పెద్దగా ఏం పట్టించుకోవద్దు. హట్ అయినా పర్లేదు, కానీ అఫైర్డ్ అవ్వకూడదు. ఒకవేళ అదే కనుక అయితే జీవితం మొత్తం పోతుంది. ఆ జీవితంతో పాటు ఫ్యామిలీ కూడా పోతుంది. ఎందుకు? దేనికి? వచ్చే సమస్యలు ఇప్పటివి కాదు, వచ్చే సంతోషాలు కూడా ఇప్పటివి కాదు. అవి ఎల్లకాలం వచ్చేటి, ఎల్లకాలం పోయేటి. వాటి పట్టుకుని అక్కడ ఉంటే ఎట్లా? కాబట్టి అందరు రండి, వచ్చి సాధించండి. మీరు మీ లక్ష్యాన్ని తీర్చిదిద్దుకొని వెళ్ళిపోండి. జై హింద్.